కృష్ణ కుటుంబానికి కాపు నేతలు ఆర్థిక సహాయం అందించారు. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మికి కాపు సామాజిక వర్గం తరపున అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు 20 లక్షల చెక్కును అందజేశారు. ఇటీవల కాకినాడలో వైసీపీ కాపు నేతలు సమావేశమై రాష్ట్ర వ్యాప్తంగా తమ సామాజిక వర్గానికి అండగా నిలవాలని తీర్మానించారు. అలాగే లాకప్ డెత్ కు గురైన సాయి కృష్ణ కుటుంబానికి అండగా నిలవాలని కూడా ఆ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తాడేపల్లి మండలంలోని వడ్డేశ్వరంలో సాయి కృష్ణ నివాసానికి వైసీపీ నేతలు అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు, సింహాద్రి రమేష్, అడపా శేషు వెళ్లారు. వైసీపీకి చెందిన కాపు నేతలంతా కలిసి 20 లక్షలు సమకూర్చారు. ఈ మొత్తానికి తీసిన డీడీని విజయలక్ష్మికి వారు అందజేశారు. సరే, దీని మీద ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే 18వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వారి కుటుంబాన్ని పలకరించేంత వరకు దీన్ని గాలికి వదిలేశారు. 18 తారీఖు ఎప్పుడు పలకరించారో 19 తారీఖు కేసు రిజిస్టర్ చేశారు. ఎంత లోపభూయిష్టంగా ఈ పోలీసు యంత్రాంగం ఈ కేసులో ప్రవర్తించిందో 2-3 ఉదాహరణలు చాలు. అదేంటంటే కేసు రిజిస్టర్ చేశారు, నాగరాజుని ఇమీడియట్గా అరెస్ట్ చేయలేదు. నాగరాజుతో బేరసారాలు చేసుకున్నారు. బేరసారాలు మీన్స్ అతను ఎలా చెప్పు అలా చెప్పు అని చేసుకున్నారు. చివరికి ఏదో అరెస్ట్ చేశారు. అది కూడా చాలా ఒత్తిడి మేరకు. ప్రధానంగా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు దీన్ని వేలెత్తి చూపుతున్నారు కాబట్టి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన సెల్ని తీసుకోలేదు. ఆయన సెల్ తీసుకుంటే ఆయన కమిషన్తో మాట్లాడిన సంగతో లేకపోతే ఎవరితో మాట్లాడిన సంగతి అన్నీ వస్తాయి. అది తీసుకోలేదు. అది ఒక పెద్ద లేఖన. ఆ తర్వాత సీసీ ఫుటేజ్, పోలీస్ స్టేషన్లో ఉండే సీసీ ఫుటేజ్ లేదని చెప్పేశారు. లేదని మాయమైపోయిందని చెప్పారు. ఆ కుటుంబానికి ఆ చనిపోయిన వ్యక్తిని ఎవరు తీసుకొచ్చేవారు, ప్రభుత్వాన్ని తీసుకురాదు, ఎవరు తీసుకురాలేరు, కోర్టులు కూడా తీసుకురాలేవు. కానీ ఇటువంటి దుర్మార్గంగా ప్రభుత్వాలు అనేటువంటిది ఒక మనిషిని తీసుకొచ్చి బూడి చేయటం అనేటువంటిది అతను ముద్దాయి అవ్వచ్చు, కాదని మేము అంటలేదు. ఆ ముద్దాయిని బూడి చేసినటువంటి విధానానికి మేము వ్యతిరేకమైనటువంటిది మాత్రమే చెప్పదలుచుకుని ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి వచ్చాను తప్పితే అంతకు మించినటువంటి ఏ ఉద్దేశం లేదు. దీంట్లో ఒక నాగరాజు అన్నటువంటి సీఏని మాత్రం ముద్దాయిని చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు వీళ్ళందరూ. ప్రస్తుతానికి ముద్దాయిగా అతన్ని చూపెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. కానీ ఒక నాగరాజు వల్లే నాగరాజు పై అధికారులకు తెలియకుండా జరిగినటువంటి విషయం కాదనేటువంటిది మా అందరం ప్రగాఢంగా మాకున్నటువంటి కాస్త అవగాహనలో మాకు అర్థమైనటువంటిది. దీంట్లో సిపి గారిని, ఉన్నతాధికారులను ఇంకా కొంతమందిని తప్పించి ఈ కేసులో నాగరాజుని బలిపోసం చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అటువంటి ప్రయత్నాలు జరగకూడదనేటువంటిదే ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందులో ఎవరి ప్రమేయం ఉందో ఎవరెవరికి తెలుసో సిట్ అనేటువంటిది వేశారు. ఆ కుటుంబానికి ఆ చనిపోయిన వ్యక్తిని